హలో వైటీ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు నేను ఒక మంచి టిఫిన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ నేను చూపిస్తున్నది కొర్ర రవ్వ అండి. దీన్ని ఇడ్లీలోకి కూడా మనం ఉపయోగించవచ్చు, రవ్వ లడ్డు కింద కూడా చేసుకోవచ్చు, నెక్స్ట్ వచ్చి ఉప్మా కూడా చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను ఈ కొర్ర రవ్వతో ఉప్మా చేస్తున్నాను. రెసిపీకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను యూజ్ చేసే ఈ కడాయి వచ్చేసి క్యాస్ట్ ఐరన్ ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. సో ఫుల్ వీడియో అయితే నేను లాంగ్ వీడియో ఒక వీడియో చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి, చూడండి. సో ఆ వీడియోలో అయితే నేను ఈ క్యాస్ట్ ఐరన్ అన్బాక్సింగ్ వీడియో విత్ దీన్ని ఎలా మనము సీజనింగ్ చేసుకోవాలి, మెయింటైన్ చేయాలి, ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా అయితే ఫుల్ వీడియోలో నేను చూయించున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని పోపు గింజలన్నీ వేసేసుకున్నాను. సో వేసిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ క్యారెట్, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక రెబ్బ వరకు తీసుకున్నాను. సో ఇందులోనే మనం వెజ్జీస్ అంటే పచ్చి బఠానీలు కానీ, క్యాప్సికమ్ కానీ, ఇంకా చాలా వరకు వెజ్జీస్ యూస్ చేయొచ్చు. మొక్కజొన్న గింజలు కానీ, ఉడకబెట్టిన స్వీట్ కార్న్ గింజలు ఉంటాయి కదా, సో అవి కూడా మనం యూస్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ రవ్వ అయితే, ఈ మిల్లెట్స్ రవ్వ అనేది డైట్లో ఉన్న వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడుతుంది. సో మంచి హెల్దీ కూడా. ఇవన్నీ కూడా మంచిగా వేగనిచ్చిన తర్వాత నేను ఒక 1/2 కప్ వరకు రవ్వ తీసుకొని, ఐరన్ కడాయి కాబట్టి సో అడుగంటుతుందనేసి మీడియం ఫ్లేమ్లోని ఆ రవ్వ కూడా మంచిగా వేయించుకోవాలి ఫస్ట్. సో మిల్లెట్స్ కాబట్టి ఎంత బాగా రోస్ట్ అయితే మనకు మిల్లెట్స్ అయితే మంచిగా కుక్ అవ్వాలి. మనకి గోధుమ రవ్వ కానీ, బొంబాయి రవ్వ కానీ అయితే అది ఒక 2-3 మినిట్స్లకంతా కుక్ అయిపోతుంది. సో అలా కాదు, ఈ మిల్లెట్స్ రవ్వ అయితే మంచిగా ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లోనే మనం ఈ రవ్వనంతా కూడా మంచిగా కుక్ చేసుకోవాలండి. సో హై ఫ్లేమ్ పెడితే మాడిపోవడం కానీ, అడుగంటడం కానీ అలా ఉంటుంది, సరిగా కుక్ అవ్వవు. లో ఫ్లేమ్లోనే మనకి ఒక బొంబాయి రవ్వ కానీ, గోధుమ రవ్వ అయితే మనకి ఒక 30 or 20 మినిట్స్లో అయిపోతుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం హెల్దీ వేలో చేసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ కొర్ర రవ్వతో అయితే. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఉప్మా చేశాను కదా, నెక్స్ట్ వీడియోలో ఇడ్లీ అండ్ లడ్డు కూడా షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్లో ఒకసారి ఆ రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను కొర్ర రవ్వతో లడ్డు చేయడం, కొర్ర రవ్వతో ఇడ్లీ రెసిపీ కూడా నేను షేర్ చేస్తానండి. ఇప్పుడు ఫైనల్గా అయితే నాకు ఉప్మా అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. సో చాలా ఎమ్మీగా వచ్చిందండి. కొంచెం జారుగా ఉన్నప్పుడే మనము స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం చల్లారాక గట్టి పడుతుందండి, మిల్లెట్స్ కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో నేను పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తింటున్నానండి. అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి అందరికీ.